ఏందబ్బా ఏంది ఏం మేళ ఏంది అందుగారు విషయం ఏంటంటే ఈ రోజు గ్రామ ప్రజానీకాన్ని తెలియజేద్దామనగా ఓహో మన ఊళ్ళో బొట్టురాయి సెంటర్ లో పాఠశాల స్వచ్ఛత మేళ అంట. ఈ ఊరికి మన గ్రామ సర్పంచ్ గారి పాటు కలెక్టర్ గారు వస్తున్నారు. మీ పిల్లలకి ఫీజులు ఫ్రీ అంట. ఫీజులు ఫ్రీ ఇస్తారంట, పలకలు ఇస్తారంట, బలపాలు ఇస్తారంట. కాబట్టి రెండు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అంకెల మీద ఒక పాట చెప్పుకున్నాం. ఓకేనా? 1 1 1 1 1 1 head is 1 head is 1 1 1 1 1 1 1 head is 1 head is 1 2 2 2 2 2 2 ears are 2 ears are 2 2 2 2 2 2 ears are 2 ears are 2 3 3 3 3 3 3 nose and eyes are 3 eyes are 3 3 3 3 3 3 nose and eyes are 3 eyes are 3 4 4 4 4 4 4 hands and legs are 4 legs are 4 4 4 4 4 4 hands and legs are 4 legs are 4 5 5 5 5 5 5 5 5 5 these fingers are 5 these fingers are 5 5 5 5 5 5 5 these fingers are 5 these fingers are 5 okay దగ్గరగా వచ్చి వీడియో ఇవన్నీ చూపించండి. ఐటమ్స్ కొంచెం మేడం దగ్గరకు వచ్చి అమరావతి క్షేత్రపట్నంకి వచ్చామండి స్కూల్ పిల్లలతో. వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్, మా టీచర్స్ అండి. వీళ్ళు మాకు ఆఫీసర్స్ వచ్చారండి. మేము క్షేత్రపట్నంలో మేమేం చేస్తున్నాం తెలుసుకోవడానికి ఫీల్డ్ ట్రిప్లో లెటర్ పెడితే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడడానికి ఆఫీసర్స్ వచ్చారండి. కిరణ్ కుమార్ గారు, అలాగే ఎస్ఆర్ డైరెక్టర్ గారు, వన్ ఆఫ్ ది, అలాగే మా టీచర్స్ బుద్ధుడి గురించి, మరి క్షేత్రపట్నంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అక్కడ స్మారక స్తూపం గురించి, అక్కడ మ్యూజియం గురించి చూపించామండి. అందులో భాగంగా అక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద పార్కులు సందర్శించాం. ఆ పార్కులో ఉన్నటువంటి ఆ పక్షులు కానీ, జంతువుల్ని, అలాగే మ్యూజియంలో బౌద్ధ విగ్రహాన్ని చూపించాం. అందులో భాగంగా పిల్లలు కొన్ని ఆ చారిత్రక విశేషాలతో పాటుగా ఇందులో ఈ పర్యటనలో ఎలా పడితే అలా తినకుండా ఆరోగ్యంగా ఉండే ఫుడ్స్ చెప్పాం. ఆల్రెడీ అక్కడే మేము స్కూల్లో చెప్పామండి. అయితే ఇక్కడ కూడా అటువంటి ఫుడ్స్ ఏవి తినకూడదు, ఏవి తినాలి అనేది కాన్సెప్ట్ అండి. అందులో ఐస్ క్రీమ్స్ నువ్వు రావాలి బా ఐస్ క్రీమ్స్ బా అండి. ఐస్ క్రీమ్స్ అమ్మ నాకు కావాలి ఐస్ క్రీము కొనుక్కుంటాను. కొందరి ఐస్ క్రీమ్ తింటే లాగుతారమ్మా. ఐస్ క్రీమ్స్ తినకూడదు, అవి ఆరోగ్యానికి హానికరం. షుగర్ వస్తుంది, అది జంక్ ఫుడ్ కిందకి వస్తుందమ్మా. జీర్ణశక్తి తగ్గుతుంది. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది కానీ కడుపులో పోయినాక మనకు అన్నీ కూడా జీర్ణశక్తి కానివ్వండి, లేకపోతే ఒబెసిటీ పెరుగుతుంది. దానివల్ల గుండె మీద భారం పడుతుంది, మనకు ఆయుష్ కూడా తగ్గుతుందమ్మా. అది తినకూడదు, కళ్ళు పాడిపోతాయి. లేసులో కడుపులో పోతే పేగులు అన్ని కుప్ప పడతాయమ్మా. అసలు అవి అరగవు, అస్సలు అరగవు. చెప్పేది వింటే నువ్వు చక్కగా ఉండాలండి. అదిగో అమ్మాయి చూడు ఎలా చక్కగా ఉందో. అదిగో ఈ అమ్మాయి ఏం చేసి తెలుసా నీకు? మ్యాంగో, దాచ్చా, యాపిల్ పళ్ళు, జామకాయలు తిని ఇలా ఉంటది. ఇవన్నీ తినాల్సినవి ఇవి కాదమ్మా సుందరి. నువ్వు సుందరిగా ఉండాలంటే ఇవి తినాలి. ఇప్పుడు చూడు ఎలా ఉందో, మ్యాంగో లాగా ఉంది. మాధవి చూడు చక్కగా ఒక హీరోయిన్ లాగా ఉంది. నువ్వు కూడా తిందాం అనుకో, నువ్వు కూడా హీరోయిన్ కావాలి కదా. అసలు నీ పేరు ఏంటి? సుందరి. నీ పేరు అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలి అన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనం ఎటువంటి ఫుడ్ తినాలనుకున్నావు ఇటువంటి తింటే ఇలా ఉంటారు. ఏమన్నా చక్కగా ఉంది కదా. సరే ఈసారి నుంచి ఇంట్లో ఇవే తీసుకున్నాను, నేను కూడా ఇవే తింటాను. వెరీ గుడ్. ఈ రోజు మామిడి అబ్బాయి ఏందబ్బాయి ఇటువంటి అమ్మవాక ఇంకేం పనులేవా నీకు? సార్ మా కడుపుగా
మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెలవు చేయాలి వ్యాపారం. నీకు మంచి పని చూపిస్తా. ఇటువంటి అమ్మి నువ్వు ప్రభుత్వానికి కానీ పిల్లలు కానీ ఇటువంటి పని చేయబాకమ్మా. నీకు మంచి నేను మా దేశంలో ఉద్యోగం ఉందా, అందులో నీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, జీవనాధారం చూపిస్తాను అమ్మా, తప్పనిసరి చూపిస్తాను. ఇటువంటి అమ్మబాకం ఎందుకంటే దీనివల్ల దానికంటే ఎదుగోండి పళ్ళు ఉన్నాయి, మంచి మంచి యాపిల్స్ ఉన్నాయి, జామ పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఫ్రూట్స్ అమ్మమ్మ. దాంతో పాటు మన ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మనం ఏంటంటే మేలు చేసిన అవుతాం. నీకు కూడా ఒక మంచి ప్రభుత్వానికి మంచి సర్వీస్ అందే భావన కలుగుతుంది. కాబట్టి రేపటి నుంచి ఆ పని చేయమ్మా. అలాగే సార్. ఇదండి. ఓకే అండి, ఫీల్డ్ ట్రిప్కి వచ్చాం కదా, అయితే పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మంచి ఆహారం ఏదో చెడ్డ ఆహారం ఏదో వాళ్ళకి చెప్పడంతో పాటు ఇలాంటి ఆహారం ఏ ఆహారం అయితే తినాలో వాళ్ళకి ఇంట్లో కూడా అదే ఆహారాన్ని మంచి ఫ్రూట్స్ని అందించి ఆరోగ్యవంతమైన పిల్లలుగా మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేయాలి. అందులో మన అంగన్వాడీ సెంటర్స్ నుంచే మనం ఇచ్చేటటువంటి మంచి ఆహార పదార్థాలతో పాటుగా ఇలాంటి ఫ్రూట్స్ను కూడా ఇంట్లో అందిస్తే పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారని మా యొక్క కోరిక అండి. మా ఐసిడిఎస్ టీము మరి టీచర్స్ తరఫున ఈ యొక్క ప్రజెంటేషన్ ఫీల్డ్ ట్రిప్పులో మనం ఎలాంటి ఆహార నియమాల్ని పాటించాలి అనేటటువంటి. ఓకే అండి, చూపిస్తాం ఆఫీసర్స్ వెళ్ళాక చూపిస్తాం మీకు. చెప్పుకుంటున్నామనేది మనం ఏకవాటిగా చెప్పుకుంటే తప్పదు. కానీ వీటిల్లో ఈ అభివృద్ధులలో ఏమైతే ఏ అభివృద్ధిలో ఎవరు కొంచెం పెట్టుబడుతున్నారు, ఏ అభివృద్ధిలో ఎవరైతే చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారో ఇప్పుడే వచ్చినటువంటి 3+1 ఆ అమ్మాయికి మాత్రం కొంచెం బలహీనంగా ఉంది. అంటే ఏం లేదమ్మా, యాక్టివ్నెస్ మాట్లాడటంలో అందరి పిల్లలు ఆటలాడేటప్పుడు మీ అమ్మాయి మాత్రం అలా కాకుండా కూడా పక్కవాడలో కూడా ఎక్కువగా స్ప్రెడ్ చేయడం, అంగన్వాడీ సెంటర్ నుంచి ఏం నేర్చుకున్నారో కూడా మీరు అడగాలి. అలా అడిగినప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. చూడండమ్మా, అసిస్టెంట్ కాకుండా తెచ్చుకుందా నమస్తే అండి. ప్రెసిడెంట్ గారి దగ్గర కొంచెం వాసన వస్తుందండి, వెళ్ళిపోతానండి. ప్రెసిడెంట్ గారు ఈ సందర్భంగా ఎప్పుడు ఏంటంటే మన బాత్రూమ్కి కొంచెం
బల్బులు గట్టిగా పట్టాలి లేదండి. రెండోది బాత్రూమ్ కూడా కొంచెం క్లీన్ చేయించాలండి. మీ బడ్జెట్లో నుంచి ఏదైనా మీకు కొంచెం అనుకూలంగా ఉంటే అది కొంచెం, ఎందుకంటే పిల్లలకి చేసినా ఒకటే, దేవుడికి చేసినా ఒకటేనండి. మీరు పిల్లలకి చేశారనుకోండి, దేవుడికి చేసినట్టే. సరే నా సర్పంచ్ గారు. తప్పకుండా మేడం, నిధులు రావాల్సి ఉంది. రావడంతో మీకు కావాల్సిన వస్తువులను కలిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రెసిడెంట్ గారు పోయిన వారం మనకి పిల్లలందరికీ బొమ్మలు కొనిస్తారండి. కొంచెం మా పిల్లలకి చాలా బొమ్మలు మా వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఉన్నాయి. దాంతో ఇంకా కొంచెం ఇస్తే బాగుంటుందండి. పిల్లలకి ఆడుకోవడానికి చేపలు అవి కూడా కావాలండి. సర్పంచ్ గారు మొన్న మేడం గారు వచ్చినప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసి బొమ్మలు కొనిస్తామన్నారు. కానీ మిమ్మల్ని అడిగి అన్నారు. ఫస్ట్ అన్నమాట వాస్తవే మేడం. కాకపోతే మాకు గ్రామ నిధులే గవర్నమెంట్ ఎన్నికలు వేసుకుంది కాబట్టి మళ్ళీ నిధులు వస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ సరఫరా చేసి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎవరో మీకు తెలుసా? హాయ్ పిల్లలు, నేను ఎవరో మీకు తెలుసా? నా పేరు ఇంకా నన్ను చూసారా మీరు? నన్ను నేను మీ పెరట్లోను, రోడ్ల పక్కన, పొలాల్లోనూ కనిపిస్తూ ఉంటాను. నేను మీకు ఏ విధంగా ఉపయోగపడతానో తెలుసా? నేను మీకు పండ్లు ఇస్తాను, కలపనిస్తాను, కూరగాయలు ఇస్తాను, ఆకుకూరలు ఇస్తాను, ఆక్సిజన్ ఇస్తాను, మరియు మీకు వర్షాలను ఇస్తాను. నా వల్ల మీకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీకు పొల్యూషన్, వాతావరణంలోని పొల్యూషన్ తగ్గడానికి మరియు వేడి తగ్గడానికి నన్ను మొక్కలు మీరు పెంచితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య నన్ను మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా అడవులు కొట్టేస్తున్నారు. దానివల్ల నాకు చాలా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. వీటితో పాటు మీకు కూడా నష్టం కలుగుతుంది. అదేంటిదంటే వాతావరణంలో వేడి పెరగడం, వర్షాలు తగ్గిపోవడం, భూతాపం పెరగడం, ఓజోన్ పొర దెబ్బతినడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. కావున మీరు నన్ను పట్టకుండా నన్ను ఎక్కువ మొక్కలు నాటి మన యొక్క అభివృద్ధికి వృక్షో రక్షతి రక్షితః అన్న విధంగా మొక్కలు నాటి మీ ప్రతి పుట్టినరోజు నాడు ఖచ్చితంగా ఒక మొక్క నాటాలని కోరుకుంటున్నాను. పిల్లలు తప్పకుండా చేస్తారు కదా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక రైమ్ చెప్పుకుందామా? ఫస్ట్ గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, రామచంద్ర మిషన్ పక్కన గల అంగన్వాడీ సెంటర్ నందు రేపు ఉదయం 10 గంటలకు పాఠశాల సంసిద్ధత మేళా జరుగును. కావున 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకుని అంగన్వాడీ సెంటర్కు తప్పక రావాల్సిందిగా తెలియపరుచున్నాము. వారి మధ్యలో పొట్లాటలు మొదలయ్యాయి.
స్నేహితులుగా ఉన్నవారు విడిపోయారు. ఎవరికి వారు స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించారు. చాటుగా ఉన్న పులి దీనిని గమనించింది. దాని లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మెల్లగా ఆవు దగ్గరికి వెళ్ళింది. చెప్పండి మేడం. మెల్లగా ఆవు దగ్గరికి ప్లీజ్ కంటిన్యూ. ఆవుని చంపేసింది. ఎవరు మాట్లాడలేదు. మిగిలిన స్నేహితులు ఎవరు ఎదిరించలేకపోయారు ఆ పులిని. అలానే రెండవ ఆవును కూడా పట్టేసుకుంది. మిగిలినటువంటి 2 ఆవులు ఎదిరించలేదు. రెండవ రోజు అయిపోయింది. మళ్ళా 3వ రోజు మెల్లగా పులి మరలా వచ్చింది వారి మధ్యలోకి. 3వ ఆవు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ దాని బలం సరిపోలేదు. దీనంతటిని చూసి 4వ ఆవు అడవికి వెళ్ళి ఆవు వస్తదేమోనని ముందుగానే భయపడి పారిపోయింది. ఆవు పారిపోయింది. వారి యొక్క ఒంటరితనం, బలహీనతని ఎంతగా వారిలో విభజన తీసుకుని వచ్చిందో ఈ విధంగా పులి గెలవడం అనేది జరిగింది. ఇది కల్చరల్ యాక్టివిటీ జాతీయ పండుగ స్కూల్ నిర్వహణ. దాని ద్వారా పిల్లల దేశభక్తిని పెంపొందించడం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ గారు మా జిల్లా ప్రెసిడెంట్ నాగమణి గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. మరి మా స్కూల్ చైర్మన్ పాల్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానం చేస్తున్నామండి. మా హెచ్ఎం గారు, తర్వాత ఇక్కడ మాకు స్కూల్ హెచ్ఎం గారు 2 మేడం, అతిథులు మేడం, తర్వాత వైస్ ప్రిన్సిపల్, వైస్ చైర్మన్, తర్వాత మా స్కూల్ హెచ్ఎం గారు, సెకండ్ హెచ్ఎం ఎంఈఓ గారు సార్ రండి సార్. ఎంఈఓ గారు మన మండల ఎంఈఓ గారు సార్, మీరు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. Warm line. Standards. Attention. Standards. Attention. ఇప్పుడు జాతీయ జెండాని ఎగరేసుకుందామండి. Salute. Islam. Salute. Order. Salute. Order. Thank you, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏమైంది
ఇంకా ఇంకేమైనా ప్లాన్ చేశారా?